హాయ్. హలో. ఎలా ఉన్నారండి? పుదీనాతో చికెన్ కర్రీ ఎప్పుడైనా ట్రై చేశారండి? ఈ వానాకాలం రైస్‌లోనైనా, రోటీలోనైనా ఎక్సలెంట్ ఉంటదండి. ఒక్కసారి ట్రై చేయండి. మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు. నచ్చితే ఒక లైక్ చేయండి. ఇది మా గార్డెన్‌లో ఉన్న పుదీనా అండి. అయితే ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటది. కానీ టేస్ట్ అయితే ఎక్స్ట్రార్డినరీ ఉంటది. ఒకసారి ట్రై చేయండి. ఆనియన్స్ ఇలా నిలువుగా కట్ చేసేసుకొని, కళాయిలో కాస్త ఆయిల్ వేసుకొని, ఆనియన్స్ మగ్గేలాగా మనం మరీ రోస్ట్ అవ్వక్కర్లేదండి. కాస్త మగ్గితే చాలు. ఆ మగ్గిన వాటిని జార్‌లో వేసేసుకొని కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. అదే కళాయిలో కాస్త పలావాకు, ఒక స్టారు, కాస్త షాజీరా వేసుకొని ఈ పేస్ట్‌ని మిక్స్ చేసేసుకొని అందులో వేసేసుకోవాలండి. కొద్దిసేపటి తర్వాత చికెన్ యాడ్ చేసుకోవడమేనండి. ఆ చికెన్ యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు తిప్పి కాస్త పసుపు, ఉప్పు వేసుకొని మూత పెట్టుకున్నామంటే కాస్త మగ్గుతదండి మనకి. ఆ మగ్గి కాస్త ఆ పుదీనా ఫ్లేవర్ ఆ చికెన్‌కి వస్తది. చాలా బావుంటది. తర్వాత కారం వేసుకొని మరి కాసేపు మగ్గించుకోవాలండి. ఈ మగ్గించుకున్న తర్వాత దాంట్లో పెప్పర్ పౌడరు, గరం మసాలా, కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలండి. దీనికి టేస్ట్ ఇచ్చేది కసూరి మేతి అండి. అదైతే మర్చిపోవద్దు. నిమ్మకాయ, కసూరి మేతి అన్నది దీనికి మస్ట్ అండి. తర్వాత జీలకర్ర పొడి, ధనియా పొడి వేసుకొని కాసేపు మగ్గనిచ్చి తీసామంటే ఎక్సలెంట్‌గా ఉండే పుదీనా చికెన్ కర్రీ రెడీ అయిపోతదండి. అయితే దీనికి రసం కూడా చేసుకుంటే ఇంకా బావుంటుందండి. రసం నేనెప్పుడు కుక్కర్‌లోనే చేస్తాను. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కుక్కర్‌లో వేసేసుకుంటా నేను. వేసేసుకొని పొయ్యి మీద ఒక విజిల్ రానిస్తానండి. ఆ ఒక విజిల్ రానిచ్చితే చాలు, సరిపోతది. కరెక్ట్‌గా సరిపోయిద్దండి ఒక్క విజిల్‌కి. తాలింపేస్తానండి. రెగ్యులర్‌గా అందరూ వేసినట్టే వేస్తాను తాలింపు. కాకపోతే ఏంటంటే నేను ములగాకు గూడా యాడ్ చేసుకుంటానండి. పప్పుచారు చేసినా, చారు చేసినా ములగాకు గూడా కలుపుకుంటాను నేను. ఎందుకంటే నాకు ఉంది చెట్టు. ఉంది కదా! ఎందుకు హెల్తీగా ఉంటది కదా! అని వేస్తాను నేను. అట్లాగా రసం గూడా ఫినిష్ అయిపోయిందండి. అయితే ఈలోపు ఇలాగ స్వీట్ కార్న్ తీసుకొచ్చారు. సరే మా అమ్మాయి లంచ్‌లో ఈవినింగ్ తినడానికి స్నాక్ కింద పెడదామని చెప్పి అవి కూడా నేను తీసేసి గబగబా ఉడకబెట్టేసానండి. ఇంకా లంచ్‌లో పాపకి లంచ్‌తో పాటు ఇది కూడా పెట్టేశాను. అయితే నేను వేస్ట్ పడేయనని చెప్పాను కదండీ! ఇలా మొక్కలకి ఇస్తానండి. ఎప్పుడు ఫ్లవర్స్‌తో ఉంటది. మీకు నచ్చితే ఈ రెసిపీ ఒక లైక్ చేయండి. కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.